మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 1863 సంవత్సరంలో మన భారతదేశంలో ఒక మహా మేధావి జన్మించారు. ద గ్రేట్ స్పిరిచువల్ లీడర్, ద గ్రేట్ ఇండియన్ మాంక్, హిందూ మాంక్ స్వామి వివేకానంద. ఆయన గురించి ప్రతి ఒక్కరికి మనం తెలిసిందే. చిన్న నుంచి పెద్ద వరకు కూడా వివేకానంద అంటే తెలియని వారంటూ ఉండరు. 1887 సంవత్సరంలో ఆయన గురువు గారైన రామకృష్ణ పరమహంస గారి పేరు మీద ఒక ట్రస్ట్ని ప్రారంభించి, ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలను అందించి, ఎంతో మాటల్ని అందరికీ అందించారు. ఆయన ఇచ్చిన స్పీచెస్ కేవలం భారతదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేశాయి. తదనంతరం 1902 సంవత్సరంలో ఆయన ధ్యానంలోనే ఉండగా సమాధి స్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత అంటే గత 40 ఇయర్స్ నుంచి కూడా 1945 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనే ప్రపంచానికి, యువతకి ఇచ్చిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, ఆయనని మననం చేసుకుంటూ, ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో జనవరి 12 రోజు మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ సంవత్సరం నేషనల్ యూత్ డే సందర్భంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొంతమంది ప్రముఖులతోని, అంటే ఆయన ఒక విద్యావేత్తగా, ఒక యోగా అండ్ మెడిటేషన్ గురువుగా, ఇలా ఎన్నో రకాలుగా స్వామి వివేకానందని మనం ప్రతి ఒక్క అంశంలో తీసుకుంటున్నాం. సో కొత్తగూడెంలో ఉన్న కొంతమంది ప్రముఖులతోని ఆయన గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. స్వామి వివేకానంద గొప్ప విద్యా శాస్త్రవేత్త. ఆయన ఏదైనా కానీ, ఇంగ్లీష్ బుక్స్ కానీ ఏదైనా కానీ స్పీడ్ రీడింగ్ చేస్తుంటారు. ఆయన గురించి మనం చెప్పుకోవడమే గొప్ప అదృష్టం అన్నట్టు. తన స్పీడ్ రీడింగ్లో బుక్స్ ఏవైనా చక్కా చదువుకుంటూ ఉంటే, ఏ బుక్స్ అయినా కావాలి అనుకొని ఒక అకానంద లైబ్రరీ నుంచి కొన్ని బుక్స్ తీసుకొచ్చుకున్నారు స్వామి వివేకానంద. తీసుకొచ్చుకొని ఆ బుక్స్ అన్ని రీడింగ్ చేసుకుంటూ వెంటనే మళ్ళీ అవి రీడింగ్ అయిపోగానే ఆ బుక్స్ని రిటర్న్ ఇస్తుంటే వాళ్ళు అక్కడ కామెంట్ చేశారు, ఈయన చదివేది లేదు, ఏం లేదు, అక్కడ నుంచి బుక్స్ అన్ని తీసుకొచ్చి మనకేదో చదివినట్టుగా బిల్డప్ ఇస్తూ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇస్తున్నారు అని అంటే, అక్కడ లైబ్రరీతో స్వామి వివేకానంద, నేను తీసుకెళ్ళి ఆ బుక్స్ అన్నిటి నేను రిటర్న్ ఇవ్వట్లేదు, మీరు కావాలంటే నేను తీసుకెళ్ళి చదివిన బుక్స్ అన్నిట్లలో మీకు తోచిన క్వశ్చన్స్ అడగండి, ఏది అడిగితే దానికి ఆన్సర్ ఇస్తానని స్వామీజీ చెప్పడం జరిగింది. చెప్పటం వల్ల ఆ అకానంద నిజమేనేమోనని అసలు చూద్దాము, మరి స్వామి వివేకానంద చెప్పిన మాటలో నిజముందా లేదా అని ఆలోచిస్తూ క్వశ్చన్లు అడుగుతూ ఉంటే టక్క ఆన్సర్స్ ఇవ్వటం జరిగింది. అప్పుడు మీ జ్ఞానానికి ఇంత గొప్పదనం ఎక్కడి నుంచి వచ్చింది స్వామీజీ అని అడిగితే, ఏదైనా కానీ బుక్స్ చదవాలి అంటే మనము చిన్న పదాలుగా వివరిస్తూ చదవాలే కానీ ఒక్కసారి స్పీడ్ రీడింగ్ అని బుక్స్ అన్ని తిరిగేస్తున్నాను అనుకుంటున్నారు. ఆ చదివే విధానంలోనే జ్ఞానం ఉందని స్వామీజీ వివరించడం జరిగింది. దీన్ని బట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎవరమైనా కానీ మన జ్ఞానం కావాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ ఆ జ్ఞానం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనం ఎగ్జాంపుల్గా స్వామి వివేకానందని ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, పిల్లల విషయంలో బుక్స్ చదవమంటే బైహార్టింగ్ చేస్తున్నారు. కానీ మనం ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందని ఎగ్జాంపుల్గా తీసుకుంటే తను చదివిన విధానాన్ని గురించి చాలా బాగా వివరించారు. ఆ విధానాన్ని బట్టి మనం కూడా బుక్స్ రీడింగ్ చేసుకుంటూ ఆయన చదివే పద్ధతిలో కానీ ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఈరోజు చాలా మంది గొప్ప వివేకానంద అంత గొప్పవారు కాకపోవచ్చు, కానీ అందులో ఆయన అడుగుజాడల్లో నడిచే వాళ్ళు మాత్రం వాళ్ళ ఉన్నత స్థానంలో నిలుస్తారని నేను కోరుకుంటున్నాను. అందరూ ప్రతి ఒక్క విద్యార్థులకు చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మన గొప్ప నాయకులు కానీ మన విద్యావేత్తలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందు సాగాలని కోరుకుంటున్నాను. మహామేధావి, సంస్కర్త, మన దేశ పేరు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల చాటిన గొప్ప వ్యక్తి వివేకానంద గారి జన్మదినం. ఆ సందర్భంగా నేను మాట్లాడటం నాకు సంతోషం. గొప్ప మనిషి. ఆయన చిన్నప్పుడే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపే వ్యక్తి. ఆయన కాలేజీ చదివే సమయంలోనే రామకృష్ణ పరమహంస గారికి అతి ప్రేమగా చూసే వ్యక్తి. ఆయన కాలేజ్ చదువులనే ఆయన సంస్కృతంలో పూర్తి పట్టు సంపాదించిన వ్యక్తి. వివేకానంద గారు చెప్పిన విషయాలు నాకు నచ్చినవి 3 చెప్తా. ముఖ్యంగా ఆయన చెప్పిన ముఖ్య విషయాలు 3 నన్ను ఆకట్టుకున్నాయి. నన్ను కూడా ఆ మార్గంలో నడిపించేది. ఒకటి,
మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిన వ్యక్తి, వీధులకు సహాయం చేయాలని చెప్పిన వ్యక్తి. రెండవది, ఒక వ్యక్తిలోని ఆధ్యాత్మికత కేవలం విద్య ద్వారానే బయటకు వస్తుందని చెప్పిన వ్యక్తి. ఎడ్యుకేషనే ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి ఆయన. ఎడ్యుకేషన్ తోటి అన్ని సమస్యలు సాల్వ్ అవుతుందని పేర్కొన్న గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి జన్మదినాన్ని గురించి నేను మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉన్నది. రెండవది, ప్రేమ ముఖ్యం అంటాడు. అన్ని మతాలు ఒకటే, అందరూ ప్రేమ కలిగి ఉంటే సమస్యలే రావన్న వ్యక్తి. ఇంకా మీకు తెలియదు ఏముంది, 1893లో చికాగోలో ఆయన ఇచ్చిన ప్రసంగము ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ప్రసంగం చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఆయన ఫిలాసఫీని ఇప్పటికీ పాటిస్తూ రామకృష్ణ మిషన్ స్థాపకుడు సారు, గొప్ప మనిషి. యువతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి. యువతనే దేశానికి బ్యాక్ బోన్. యువత సన్మార్గాలు ఉంటే దేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిన వ్యక్తి. ఇంకొకటి, ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయాలని చెప్పిన వ్యక్తి. కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యమని చెప్పిన వ్యక్తి. కాన్సన్ట్రేషన్ ఉన్న కాడ సక్సెస్ ఉంటుంది. అది ఎప్పుడో చెప్పిన వ్యక్తి. నేను అభిమానించే వ్యక్తి. ఆయన చెప్పిన మేరకే నేను మానవ సేవ మాధవ సేవ ఒకటి, విద్యకు ఇంపార్టెన్స్ ఒకటి, ప్రేమ అన్నిటిని జయిస్తున్నాను ఒకటి, ఈ 3 సిద్ధాంతాలు ఆయన చెప్పిన చాలా నచ్చినాయి నాకు. ఆయన పాటిస్తున్నా. ఈ సందర్భంలో ఆయన గురించి చెప్పడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ ఆయన బోధనలు గమనించి పాటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరుతూ అందరూ హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఈ నెల 12వ తేదీ వివేకానందుని యొక్క జయంతిని మనం భారతదేశం అంతటా కాదు, విదేశాల్లో కూడా యువ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. యువకులకు అందరికీ కూడా ఒక ఆదర్శమూర్తి, ఒక ప్రేరణాదాయకమూర్తి వివేకానందుడు. ఎందుకంటే అతి చిన్న వయసు నుండే కూడా తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతో ఉన్నతిని పొందారు. ఈరోజు యువత కేవలం బాహ్య సాధనాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలు వీటన్నిటికీ అధీనమయ్యి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ అదే చిన్న వయసు నుంచి 16-18 సంవత్సరాల వయసు నుండే వివేకానందుడు తన యొక్క మనోబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం కోసం ఆధ్యాత్మికతను సహాయంగా చేసుకుని ఈరోజు మనందరికీ ఒక ఆదర్శమూర్తిగా, ప్రేరణాదాయకంగా నిలిచి ఉన్నారు. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, వివేకానందుని యొక్క జీవిత చరిత్ర నుండి ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. మనందరికీ తెలుసు, వివేకానందుని యొక్క గురువు గారు రామకృష్ణ పరమహంస. అతని దగ్గర శిష్యరికం చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఉదయమే తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలోనే రామకృష్ణని ఇంటికి వెళ్ళి డోర్ కొడతారు వివేకానందుడు. లోపల నుండి రామకృష్ణుడు అడుగుతారు, ఎవరు అంటే, అది తెలుసుకోవడానికే వచ్చాను అని. అంటే తానెవరో తను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. తనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను, గుణాలను, విశేషతలను గుర్తించి వాటిని జీవితంలో ఉపయోగించుకుంటూ తన జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకోవటం, ఇతరులకు సహయోగిగా ఉండటమే ఆధ్యాత్మికత. కాబట్టి బ్రహ్మకుమారీస్ వైపు నుండి మేము యువ వింగ్ ద్వారా కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉన్నాము. యువకుల్ని డ్రగ్స్ నుంచి కానీ, మత్తు పదార్థాల నుంచి కానీ దూరం చేయడం కోసం, అలాగే వారిలో ఉన్న విశేషతలను అటు సమాజానికి, ఇటు తల్లిదండ్రులకు, అటు వారి జీవితానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడం కోసం అనేక రకాల కార్యక్రమాలని చేస్తున్నాం. ఎందుకంటే యువత 2 తరాలకు ఆదర్శం. పెద్ద తరాలకు ఆధారం, చిన్నవారికి ఆదర్శం. యువ జీవితం అనేటువంటిది ఒక వారధి లాంటిది. ఈ చివరికి ఆ చివరికి మధ్యలో ఉండేటువంటి ఒక వారధి లాంటిది. కాబట్టి ఈ యువకాలంలోనే మనం మన యొక్క జీవితాన్ని ఎంతైతే ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటామో అంత స్వయం భవిష్యత్తు, మన వెనుక వచ్చేటువంటి తరాలు, అలాగే
సమాజం, ప్రపంచం అన్నీ కూడా శ్రేష్టంగా తయారవుతాయి. నేటి యువత కేవలం బాహ్య సాధనాలకు ఆధీనమే శారీరక వ్యాయామాన్ని కోల్పోతున్నారు, మానసిక ధైర్యాన్ని కూడా కోల్పోతున్నారు. అందుకే వివేకానందుడు అంటారు, 16 సంవత్సరాల వృద్ధుణ్ణి చూశాను, 60 సంవత్సరాల యువకుణ్ణి చూశాను. అంటే ఈ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవి కేవలం శరీరానికి మాత్రమే, మనస్సుకి కాదు. మనస్సు ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో, ఆత్మనిర్భరతంతో మనం ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు 60 సంవత్సరాల వయసు వచ్చినా కూడా 16 సంవత్సరాల యువకుని కానీ మనం మన జీవితాన్ని సాగించవచ్చు. కాబట్టి బ్రహ్మకుమారీస్ తరపు నుండి నేటి యువ సోదరి సోదరులందరికీ కూడా యువ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ తన జీవితంలో వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. ఓం శాంతి.